హాయ్ అండి, నమస్తే. నేను మీ పుష్ప. వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరి వంటకాలు. అయితే సింపుల్ అండ్ టేస్టీగా వెజిటేబుల్ రైస్ అండి. ప్రెషర్ కుక్కర్లో సూపర్ టేస్టీగా వస్తుంది. చాతరాని వాళ్ళు కూడా చేసేయచ్చు. కానీ నేను అన్ని రకాల వెజిటేబుల్స్ వేయలేదు. కానీ నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ మాత్రమే వేస్తున్నాను. మీరు కనుక చేస్తున్నట్లయితే మీ దగ్గర అవైలబుల్ ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసేసుకోవచ్చు. అయితే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకోవాలి. అందులో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే బిర్యానీ మసాలా మొత్తం వేసేసి చిటపట అయిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఇది కూడా కొంచెం సేపు బాగా వేగనివ్వాలి. మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. కొంచెం ఒక 50 to 70% అలా కుక్ అయితే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా చేసేసుకోండి. ఇక్కడ చూడండి, ఈ విధంగా వేగిపోయిన తర్వాత మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకోవాలి. గ్రీన్ బఠానీ, అలాగే క్యారెట్, అలాగే బీన్స్ వేసుకున్నాను. ఇంకా అంతే వేసాను. ఇంకేం నా దగ్గర అవైలబుల్లో ఏమీ లేవు. మీ దగ్గర అన్ని అవైలబుల్ ఉన్నట్టయితే మీరు కూడా వేసేసుకొని ఇలాగ నేను చెప్పినట్టు విధంగా చేసుకున్నారు అంటే మీకు సూపర్ టేస్టీగా కుదురుతుంది. చేతరాని వాళ్ళు కూడా చేసేసుకోవచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. చూడండి, ఒకసారి గెరెటతో బాగా వేయించేసుకున్నాక ఇవి కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి. అయిన తర్వాత కొంచెం కల్లుప్పు వేసుకుంటున్నాను. అలాగే పుదీనా, అలాగే కొత్తిమీర కూడా కట్ వేసేసుకొని గెరిటతోటి బాగా కలిపేసుకోవాలి. ఇవి కొంచెం బాగా గెరిటతో కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బాస్మతి రైస్ నేను ఇక్కడ 1.5 గ్లాస్ తీసుకున్నాను. ఇక్కడ నేను 3 గ్లాసుల వాటర్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇవి ఒకసారి వేసేసుకొని ఒకసారి గెరిటతోటి బాగా కలిపేసుకోవాలి. మరి ఎక్కువ కలపకండి, మెత్తగా ఇరిగిపోతాయి రైస్ మాత్రం. ఇలాగ వాటర్ అన్నీ పోసేసుకొని కలిపేసుకున్నాక కొంచెం మీ దగ్గర నెయ్యి ఉన్నట్లయితే పైన కొంచెం వేసేసుకొని, అలాగే బిర్యానీ మసాలా కూడా 1/2 టేబుల్ స్పూన్ ఇలా వేసేసుకొని ఒకసారి గెరిటతోటి కలిపేసేసుకొని మూత మూసేసేసి ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత చూస్తే మనకు గుమగుమలాడుతూ వెజిటేబుల్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, రైస్ కూడా ఇరిగిపోకుండా ఎంత బాగా కుక్ అయిందంటే చాలా టేస్టీగా ఉన్నది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను కూడా తెలుసుకుంటున్నాను. చూడండి, ఎంత బాగుందంటే ఈవెన్ మా అమ్మాయి కూడా తిన్నది. అస్సలు దీంట్లోకి పెరుగు చట్నీ చేసుకొని తిన్నారు అంటే అస్సలు లంచ్ బాక్స్లోకైనా డిన్నర్లోకైనా కూడా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు అయిపోయిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి. చూసారు కదా, అసలు రైస్ అస్సలు ఇరిగిపోలేదు. సూపర్ టేస్టీగా కుక్ అయింది. ఈ విధంగా కుక్ చేయాలి అనుకుంటే నా వీడియో చూసి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో ఇంకా మరిన్ని రెసిపీస్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూసి మీకు నచ్చినవి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి.